సిఆర్డిఏ భవనం నవ్య నిర్మాణ శైలికి ప్రతిరూపంగా ప్రధాన కార్యాలయం విజయదశమికి ప్రారంభించే అవకాశాలని ఒక అప్డేట్ ఇచ్చారు. మనం ఇప్పుడు దాని మీద పూర్తిగా తెలుసుకుందాం. అడుగడుగున ఆధునిక నిర్మాణ శైలి, ఆకట్టుకునే ఇంటీరియర్స్, ఇబ్బంది సకల అంగులతో సిఆర్డిఏ ప్రధాన కార్యాలయం సిద్ధమవుతోంది. గతంలో సిఆర్డిఏ కార్యాలయం బయటనే ఫేస్ మాత్రమే కనపడేది. ఇప్పుడు లోపల ఇంటీరియర్ డిజైన్తో కూడా పబ్లిక్ చేశారు. సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన రాయపూడి ప్రాంతంలో ప్రారంభానికి ముస్తాబు అవుతూ ఉంది. విజయదశమికి ప్రారంభించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ భవనం ఎన్నో ప్రత్యేకతలు సంచరించుకోబోతా ఉంది. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ప్రారంభించనున్న తొలి పూర్తి స్థాయి భవనం ఇదే కావడం విశేషం. రాజధాని ప్రాంత అధికార సంస్థ కార్యకలాపాలు ఇక్కడ విజయవాడ నుంచి అమరావతికి మారబోతూ ఉన్నాయి. ఈ బిల్డింగు ప్రారంభమైన తర్వాత అంత ఎక్కువగా భూములు ఇచ్చిన వాళ్ళు, ఇతర నిర్మాణాల విషయం అంతా కూడా ఈ భవనం నుంచే ప్రారంభం అవుతాయని చెప్తున్నారండి. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో సిఆర్డిఏ ప్రాజెక్టు కార్యాలయం పనులు ప్రారంభమయ్యాయి. 2019లో వైకాపా ప్రభుత్వం వచ్చే నాటికి గ్రౌండ్ ఫ్లోర్ మిగిలిన 7 అంతస్తులు ముడి కట్టబడి పూర్తయింది. 5 ఏళ్ళు నిలిపేశారండి పనులు. గత ప్రభుత్వం ఆఖరిలో హడావుడిగా తిరిగి ప్రారంభించింది. అంతకు ముందున్న ప్లాన్కు భిన్నంగా అంచనాలు తగ్గించేలా తూతూ మంత్రంగా చేపట్టింది. అమరావతి పునర్నిర్మాణ పనులు సీఎం చంద్రబాబు ఇక్కడి నుంచి శ్రీకారం చుట్టారు. గత ఏడాది అక్టోబర్ పనులకు భూమి పూజ చేశారండి. మనం ఇప్పుడు ఒకటి రాజకీయంగా ఒక పని చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వగానే ప్రజావేదిక అనే దాన్ని కూల్చారు. ఇక ఆ తర్వాత రాష్ట్రంలో చెట్లని అన్నింటినీ కూలుస్తూ పోయారు. చంద్రబాబు నాయుడు గారు బిల్డింగులు కట్టడం మొదలుపెట్టారు, కంపెనీలు తేవడం మొదలుపెట్టారు. విపరీతంగా వస్తూ ఉన్నాయి. బిల్డింగులు కూడా విపరీతంగా నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. రింగ్ రోడ్లు, ఇన్నర్ రింగ్ రోడ్లు, ఇలా చెప్పుకోదలిసి చాలా జరుగుతూ ఉన్నాయి. అయితే భవనాన్ని చూసి పలు మార్పులు చూపించారు. 10 నమూనాలు రూపొందించిన వెబ్సైట్లో ఉంచి ప్రజల నుంచి ఓటింగ్ కోరిన భవనంలోనే ఎక్కువగా ఈ భవనాన్ని రూపొందించారండి. ఎక్కువ మంది ఓటు వేసిన నమూనా ప్రకారం భవనం ఎలివేషన్ రూపొందించారు. కార్యాలయం ముఖభాగం, లైటింగ్ డిజైన్ కూడా ఓటింగ్కి పెట్టారు. ఈ పనులు కూడా కార్యాలయం ముఖభాగం ఎలా ఉండాలనే విషయంలో ప్రజల అభిప్రాయాన్ని తీసుకుంటారు. గ్రౌండ్ ఫ్లోర్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నారు. నగర వ్యాప్తంగా జరిగే పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. వీటి నుంచి వచ్చే ఫీడ్ను కేంద్రానికి అనుసంధానిస్తారు. వీటితో పాటు డ్రోన్ల ద్వారా చిత్రీకరించే దృశ్యాలను ద్వారా ఇక్కడి నుంచి పర్యవేక్షించే అవకాశం ఉంది. నిర్మాణ పనులు పూర్తయ్యాక నగరంలో పారిశుద్ధ్యం, వరదలు, ట్రాఫిక్, భద్రత, వాతావరణం తదితర అవసరాల కోసం వినియోగిస్తారు. దీనికి అనుబంధంగా కాల్ సెంటర్ కూడా ఏర్పాటైందని చెప్తున్నారు. కమాండ్ కంట్రోల్ కేంద్రంగా పూర్తిగా సౌండ్ ప్రూఫ్తో నిర్మించారు. రాజధాని నగరంలోని కీలకమైన ప్రాంతాలు, భవనాలకు సంబంధించి సూక్ష్మ నమూనాలను ఎక్స్పీరియన్స్ సెంటర్లో ప్రదర్శనకు ఉంచుతారు. అమరావతి బృహత్ ప్రణాళికను ఈ కేంద్రంలో నమూనాల ద్వారా చూడవచ్చు. సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ, రాజ్భవన్, సీఎం నివాసం, ఉద్యానాలు, రహదారులు, నెట్వర్క్, ఏపీ ఎన్ఆర్టీ భవనం, క్వాంటమ్ వ్యాలీ తదితర వాటి డిజైన్లు వీక్షించవచ్చని చెప్తున్నారు. కార్యాలయం ముందు భాగంలో ఎత్తైన జాతీయ జెండా పోస్టు ఏర్పాటు చేశారు. ధ్వనిని నియంత్రించేందుకు అంతర్గతంగా బాపిల్ సీలింగ్తో నిర్మించారు. టెర్రస్ పైన కూడా వివిధ కార్యక్రమాలు, సభలు నిర్వహించేందుకు వీలుగా తీర్చిదిద్దారు. కార్యాలయం ముఖభాగం అమరావతిలోని ఆంగ్ల అక్షరం ఏ వచ్చేలా ఉంటుందట. దీని మొత్తం విస్తీర్ణం 4 ఎకరాల పైబడి. బిల్డప్ ఏరియా వచ్చేసి 2,42,000 చదరపు అడుగులు. ప్రతి అంతస్తు 33,000 చదరపు అడుగులు ఉంటుందట. మొత్తానికి ఇంపార్టెంట్ అయిన ఆఫీసులన్నీ ఈ బిల్డింగ్లో పెట్టి రాజధాని డెవలప్మెంట్కి సంబంధించిన పనులన్నీ ఇక్కడి నుంచే మానిటరింగ్ చేయనట్టుగా చెప్తా ఉన్నారు. ఈ విషయంలో అమరావతి వాసులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.